స్తుతులకు పాత్రుడు నీవే నా యేసయ్యా, యేసయ్యా పూజకు అర్హుడు నీవే నా మెస్సయ్యా, మెస్సయ్యా స్తుతులకు పాత్రుడు నీవే నా యేసయ్యా, యేసయ్యా పూజకు అర్హుడు నీవే నా మెస్సయ్యా, మెస్సయ్యా ప్రేమ పంచువాడు నీవేగా, శాంతినిచ్చువాడు నీవేగా, నెమ్మదినిచ్చువాడు నీవేగా, రక్షణనిచ్చువాడు నీవే నీవేగా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా స్తుతులకు పాత్రుడు నీవే నా యేసయ్యా, యేసయ్యా పూజకు అర్హుడు నీవే నా మెస్సయ్యా, మెస్సయ్యా స్తుతులకు పాత్రుడు నీవే నా యేసయ్యా. ఉన్నవాడవు కాలం మారినా నీవు మారని దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవు. మేలులు చేసిన నా ప్రభువా నీకే వందనము, నా రాజాది రాజా దేవాది దేవా నీకే స్తోత్రము. మేలులు చేసిన నా ప్రభువా నీకే వందనము, నా రాజాది రాజా దేవాది దేవా నీకే స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. స్తుతులకు పాత్రుడు నీవే నా యేసయ్యా, యేసయ్యా పూజకు అర్హుడు నీవే నా మెస్సయ్యా, యేసయ్యా స్తుతులకు పాత్రుడు నీవే నా యేసయ్యా. అందరూ మరచిన నన్ను మరువని దేవుడవు, నిత్యం నాతో ఉన్నవాడవు. అందరూ మరచిన నన్ను మరువని దేవుడవు, నిత్యం నాతో ఉన్నవాడవు. నీ ప్రాణం ఇచ్చిన నా ప్రభువా నీకే వందనము, నా పాపము నుండి రక్షణనిచ్చిన నీకే స్తోత్రము. నీ ప్రాణం ఇచ్చిన నా ప్రభువా నీకే వందనము, నా పాపము నుండి రక్షణనిచ్చిన నీకే స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. స్తుతులకు పాత్రుడు నీవే నా యేసయ్యా, యేసయ్యా పూజకు అర్హుడు నీవే నా మెస్సయ్యా, మెస్సయ్యా స్తుతులకు పాత్రుడు నీవే నా యేసయ్యా, యేసయ్యా పూజకు అర్హుడు నీవే నా మెస్సయ్యా, మెస్సయ్యా ప్రేమ పంచువాడు నీవేగా, శాంతినిచ్చువాడు నీవేగా, నెమ్మదినిచ్చువాడు నీవేగా, రక్షణనిచ్చువాడు నీవే నీవేగా. నా యేసయ్యా, నా పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగినగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగినగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగినగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో మమ్మల్ని మమ్మల్నందరినీ అనుగ్రహించినందుకు అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము, మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే స్తోత్రము, మీకే మహిమ. మీకే మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా.
పునీత యోహాన్ గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 51 నుండి దైవవచనములు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారము నేనే. ఈ ఆహారమును ఎవడైనా భుజించునచ్చో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అంతటా యూదులు ఒకరితోనొకరు, మనము భుజించుటకు ఈ ఆయన తన శరీరమును ఎట్లో ఇయ్యగలడు అని వాదించుకొనసాగిరి. యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగననే తప్ప మీలో జీవముండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయవాడు నిత్య జీవము పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఏలైనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయువాడు నా యందును, నేను వాని యందును ఉందును. జీవముల తండ్రి నన్ను పంపను. నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథని యందు మిక్కిలి ప్రియమైన బిడలారా, మొట్టమొదటిగా మీకందరికీ పరిశుద్ధ పరమ దివ్య ప్రసాద పండుగ యేసు ప్రభునాథుని యొక్క పవిత్ర శరీర రక్తముల పండుగ మీకు తెలియచేస్తూ, శుభాకాంక్షలు తెలియచేస్తూ ప్రార్థిస్తున్నాము. ఈ వారము దేవుడు మనకు అనుగ్రహించిన ఈ పండగ సందర్భములో మనకు అనుగ్రహించిన వాక్యము యోహాన్ సువార్త 6వ అధ్యాయము 51 నుండి ఉన్న వచనములే. ఒకసారి 6వ అధ్యాయం 51వ వచనం చూస్తా. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడైనను భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తన తుది నిమిషములానికి ముందు తన 12 మంది శిష్యులనే చేరపిలిచి, ఇదిగో నా శరీరము, ఇది రొట్టెని తీసుకొని యేసయ్య చెప్పిన మాటలే, ఇదిగో నా శరీరము, ద్రాక్షారసం తీసుకొని ఇదిగో నా రక్తమని చెప్పేసి మానవులతో ఎల్లా వేళలా ఉండి మానవుల యొక్క ఆత్మ ఎల్లా వేళలా దేవునితో పాటు చేరి నిత్య జీవం పొందాలి. ఆ కోరికతోనే దేవుడు ఈ ప్రతినిత్యం మానవ హృదయములో నివాసం చేయటానికి ఆ రొట్టె రూపములో, ద్రాక్షారస రూపములో ఆ అద్భుతమైన శక్తి ద్వారా దేవుడు తన మహిమను, తన యొక్క తేజస్సు వెలుపడించి మనలోనికి వచ్చి ఉన్నాం. అది దివ్య ప్రసాదం. యేసయ్య, సాక్షాల్ యేసయ్య చైతన్యముతో నిండినటువంటి ఆ ఒక పెద్ద సాంఖ్యము. అందుకే అంత్యోక్యలో ఉన్నటువంటి ఇగ్నేషియస్ పునీతుడు ఇగ్నేషియస్ చెప్పటమేమి, నిత్య జీవానికి ఉన్న ఔషధమే దివ్య ప్రసాదము. నిత్య జీవానికి, నిత్య జీవం పొందుటానికి ఉన్న ఔషధమే. ఇప్పుడు నిత్య జీవం ఏమనగా యోహాన్ సువార్త 12:50 వాక్యముల ప్రభు తెలియచేస్తున్న 10 ఆజ్ఞలు నిత్య జీవమని నేను ఎరుగుదును.
అలాగే 10 ఆజ్ఞలు పాటించినప్పుడు ఆ నిత్య జీవం పొందుటానికి భాగ్యముగా ఎల్లవేళలా ఎల్లప్పుడూ మన మధ్యలో మన హృదయంలో ఉండి నడిపించటానికి యేసయ్య మనతో ఉండటానికి ఉన్న ఒక పూజ క్రియలే లేకపోతే సాంకేతమే దివ్య ప్రసాదం. అందుకే ఆ పునీతుడైన ఆ ఇగ్నేషియస్ అంటున్నారు, ఇదిగో నిత్య జీవానికి ఉన్న ఔషధమే. ఈ ఔషధము మనం స్వీకరించినప్పుడు ఈ లోకములో ఎల్లవేళలా ఆ దేవుని యొక్క ఆనందముతో చేరి ఆయన యొక్క ఆ మనోభావములో ఉండి ఆయన చేసిన ఆ క్రియ విధానములో మనం కూడా భాగోత్తలముగా ఉండటానికి వరము మనకు లభిస్తుంది. ఇదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16-17 వచనములో ప్రభు మనకు తెలియచేయనిది. దీవెన పాత్రలోనిది మనము ఆశీర్వదించి త్రాగినప్పుడు క్రీస్తు రక్తమున మనము పాలు పంచుకొనుట లేదా? మనము రొట్టెను పిరిచినప్పుడు క్రీస్తు శరీరములో పాలు పంచుకొనుట లేదా? ఒకే రొట్టె అగుటచే పెక్కుమందినైనను మనము అందరమును ఒకే శరీరము ఎలేనా మనము అందరమును ఒకే రొట్టె అందు పాలు పంచుకొనుచున్నాను. చూడండి, ఒకే రొట్టె ద్వారా మనం అందరూ ఒకే శరీరముగా ఉండి ఆ దేవుని యొక్క చైతన్యములో భాగస్థులుగా ఉండి భాగస్వామిగా ఉండి జీవిస్తున్నాం. అందుకే ప్రభు ఇదిగో నా శరీరము నా రక్తముని చెప్పేసి మనలో ఉండటానికి ఆ ప్రేమ చూపించి మనలోనికి వచ్చి ఉన్నారు. అలాగా మనలోనికి వచ్చినప్పుడు మన ఆత్మ ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండి దేవునికి ఆజ్ఞానుసారం నడవడానికి మనకి శక్తి లభిస్తుంది. ఈ ఆజ్ఞ పాటించినప్పుడు ఈ దివ్య ప్రసాదం మీకు ఔషధంగా మారుతుంది. ఇది నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వాక్యములో ప్రభు మనకు తెలియచేయనిది. అప్పుడు యావే మీ దేవుడైన యావే ప్రవచనములను శ్రద్ధగా విని నీ దేవుడైన యావే ప్రవచనములను శ్రద్ధగా విని ఆయన దృష్టికి ధర్మముగానున్న దానిని ఆయన దృష్టికి ధర్మముగా ఉన్న దానిని ఆచరించిన ఎడల ఆయన ఆజ్ఞలను శిరసా వహించిన ఆయన చేసిన కట్టడలను తప్పకుండా నడుచుకున్న ఎడల మీకు ఉపశమనం కలిగించు యావేను నేనే. చూడండి, నీకు ఉపశమనం కలిగించు యావేను నేనే. అప్పుడు 10 ఆజ్ఞలు మనం శిరస్సా వహించి అలానే ఆయన చేసిన కట్టడలో మనం తప్పకుండా నడుచుకొని ఎడల నీ ఆత్మ పవిత్రంగా మారుతుంది. అది నిత్య జీవితానికి ఔషధంగా మీలోనికి వస్తుంది. అలాగ చేసినప్పుడు యేసయ్య ఈ పాపము నుండి విసర్జించి నీ పూర్ణంగా పరిపూర్తి పవిత్రులుగా ఉండటానికి వరము, నీతిమంతులుగా మారటానికి వరము దేవుడు ఈ దివ్య ప్రసాదం ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాం. అందుకే ప్రియులారా 1 పేతురు 2వ అధ్యాయం 24వ వాక్యముల ప్రభువే మనకు తెలియచేశారు. మనము పాపమునకు మరణించి నీతికి జీవించినట్లుగా ఆయన మన పాపములను తనపై ఉంచుకొని శిలువ మ్రానిపై మోసెను. ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థత నొందితిరి. మన కోసము ఆయన పొందిన గాయములచే మనం స్వస్థత పొందుతీరి. మనలో ఉన్న పాపము దేవుని నుండి దూరమై పోవటానికి కారణం మన పాపమే, మన పతనానికి కారణం మన పాపమే అని హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1వ వాక్యం తెలియజేస్తున్నాం. కాబట్టి ఇశ్రాయేలులారా ప్రభు చెంతకి రండి. ప్రభు చెంతకి వచ్చినప్పుడు మీ పాపములు తొలగించటానికి ఇదిగో యేసయ్య కాల్వరి కొండలో మీకోసమే తన శరీరాన్ని
ఇదిగో ఆ బలి మృగంగా మార్చి మిమ్మల్ని అందరినీ అవినీతి నుండి నీతిమంతులుగా మార్చినారు. ఆ గొప్ప సాంఖ్యమే దివ్య ప్రసాదం ద్వారా మనం గుర్తు చేసుకొని స్మరించుకొని అనుదినం ఆ యేసయ్యతో పాటు నడిచి పాపము నుండి దూరమై దేవుని యొక్క ఆత్మతో చేరలోనే చేదోడు వాదోడుగా ఉండి నడవటం. అలాగ మనం చేసినప్పుడు ఆ దేవుని యొక్క గొప్ప అనుగ్రహం మనకు వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి రోగముల నుండి, బాధల నుండి, అన్ని విధాలుగా శ్రమల నుండి మనకు విడుదల వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే కీర్తన 119 అధ్యాయం 107 అధ్యాయం 17 వాక్యముల ప్రభు పలికినది ఏమిటండి? మీరు కొంతమంది బలహీనై పాపము చేసి బాధలు తెచ్చుకున్నరి, వారు తన అపరాధములకు వేదనలు తెచ్చుకునేది. చూడండి, బలహీనలై మనం పాపము తెచ్చుకొని కొంతమంది బుద్ధిహీనులై పాపము తెచ్చుకున్నప్పుడు బాధలు మనలోనికి వస్తుంది. అలానే అపరాధములకు వేదనలు వచ్చేస్తుంది. ఈ వేదనలను, అపరాధముల నుండి వచ్చిన వేదనలను, పాపము నుండి వచ్చిన బాధలను అన్నిటి నుండి విడుదల చేయటానికి యేసయ్య శిలువ కొండలో, ఇదిగో శిలువలో మన కోసమై మరణించినారు. అక్కడ నుండి ప్రవహించిన రక్తం, ఆ పవిత్రమైన రక్తం ద్వారా, ఆయన యొక్క గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. అందుకే ఇర్మీయా గ్రంథములో 17వ అధ్యాయం 14వ వాక్యములో ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే 17:14 ప్రభు, నీవు నాకు చికిత్సించనచే నేను సంపూర్ణ ఆరోగ్యమును. ప్రభువా, నీవు నాకు చికిత్స చేసినచో నేను సంపూర్ణ ఆరోగ్యమును పడయుదును. నీవు నన్ను రక్షించినచో నేను సంపూర్ణ రక్షణ పొందుదురు. అప్పుడు ఆ దేవుడే చికిత్స చేసినవాడు, ఆ దేవుడే రక్షణ ఇచ్చినవాడు. మనలో ఉన్న పవిత్రత నుండి, పాపము వలన నశించిపోయిన నిర్జీవన ఆత్మలకు తిరిగి రక్షణ ఇచ్చే గొప్ప సాంఖ్యమే దివ్య ప్రసాదం. అందుకే అది ఔషధంగా మనకు మారుతుంది. రోగి అయినటువంటి మన ఆత్మ పాపము వలన రోగ బాధిత అయి ఇదిగో రోగి అయిన మన ఆత్మకి బలాన్ని ఇచ్చేది దివ్య ప్రసాదం. అలాగ తన యొక్క బాధల వలన, వేదన వలన మనకి ఆరోగ్యం ఇచ్చి మనల్ని ముందుకు నడిపించిన యేసయ్య, యేసు ప్రభు ప్రవచన వచనం మనకు అనుగ్రహిస్తున్నాం. యేసయ్య 53:4-5. యేసయ్య 53:4-5. అతడు మన రోగములను భరించెను, మన దుఃఖములను వహించెను. ప్రభువు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టనని మనము భావించి తిని, కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు సమాధానము కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత చేకూర్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, మన యొక్క పాపానికి నిమిత్తమే, అపరాధాల నిమిత్తమే ఆయన బాధలు, గాయాలు పడి మనకి విడుదల ఇచ్చేది. ఈ విడుదల, ఈ గాయాలు పడక ముందు యేసయ్య ఏర్పాటు చేసిన గొప్ప సాంఖ్యమే దివ్య ప్రసాదం. అప్పుడు ప్రియులారా, ఈ దివ్య ప్రసాదం అనేటువంటి సాంఖ్యాన్ని స్థాపించి తన గాయముల ద్వారా, మన యొక్క బాధల ద్వారా మనకి సంపూర్ణ విడుదల ఇచ్చినప్పుడు మన ఆత్మ నీతిమంతులుగా మారుతారు. అలాగ నీతిమంతులుగా మారినప్పుడు ప్రభు తెలియచేసేదేమి? యేసయ్య 53:3 వాక్యం. 53:3. ప్రజలు తనని
చిన్న చూపు చూచి ఆ తొలికరించి ప్రజలు తనను చిన్న చూపు చూచి తిని అతడు విచారగ్రస్తుడును బాధామయుడును అయినవాడు ఆయన విచారగ్రస్తుడు బాధ కలిగిన వాడు అయినాడు. నరులు అతని వైపు చూచుటకైనను ఇష్టపడలేదు. నరుడు ఆయన వైపు చూచుటకు ఇష్టపడటం లేదు. పాపం చేసినప్పుడు మానవుల ఇచ్చేటువంటి స్థితి విశేషమైంది. ప్రజలు మనలో చూచుటానికి ఇష్టపడడు. అందరూ చిన్న చూపు చూస్తారు. మనలో బాధలు కలిగి ఉండిపోతుంది. ఎప్పుడు బాధలే, సమస్యలే. ఇది యేసయ్య దీని ముందు ప్రవచన వచనములు అనుభవించి ఆ బాధల నుండి ఆ ప్రజలు నిన్నే చూచి చిన్న చూపు చూచి నీ పనికిరాని నీకు విలువలేనిటువంటి మనోపామ నుండి నీలో ఉన్నటువంటి ఆ రోగము పాపము అనే రోగము వలన వచ్చినటువంటి అనారోగ్యము నుండి నీలో రోగ బాధల నుండి విడిపించటానికి యేసయ్య ఇదిగో ఆ శిలువ మరణానికి చేయక ముందు మనలో తన 12 శిష్యులను మాత్రం పిలిచి ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తము, నీవెల్లప్పుడు ఈ లోకములో జీవించుటకు, నా బిడలుగా ఉండటానికి, నా బిడలుగాని గుర్తు చేసుకొని ఉండటానికి ఇదిగో మీకొక సంకేతమే ఇది. ఈ సంకేతం మీరు అనుభవించినప్పుడు మీ యొక్క జీవితంలో ఆ దివ్య ప్రసాద ద్వారా దేవుని యొక్క యథార్థమైన సాక్ష దేవుని యొక్క చైతన్యం మీలో వచ్చి నిండుతుంది. అప్పుడు యెషయా గ్రంథముల 53వ అధ్యాయం 11వ వాక్యం మనలో నెరవేరుతుంది. బిడలారా 53:11 బాధలు ముగియగా అత్తడు మరల ఆనందము చెందును. నీతిమంతుడైన నా సేవకుడు పెక్కుమంది దోషములను భరించును. అతనిని చూచి నేను వారి తప్పిదములను మన్నింతును. వారిని చూచి నా తప్పిదములను మీ తప్పిదముల మన్నించిన దేవుడు. ఆ దేవుని యొక్క సాన్నిధ్యము మనము అనుభవించేది దివ్య ప్రసాదం. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వాక్యములో ప్రభు తెలియచేయనిదేమనగా నా శరీరమును భుజించి నా రక్తమును పానము చెయ్యవాడు నా రక్తమును పానం చేయవాడు నా యందును నేను వాని యందును ఉందును. అప్పుడు చూడండి, దేవుని యొక్క సాన్నిధ్యము, తండ్రి దేవుని యొక్క సాన్నిధ్యము, ఆ కుమారుడైన యేసు ప్రభు యొక్క సాన్నిధ్యం ఉన్నటువంటి సాంఖ్యమే దివ్య ప్రసాదం. నా శరీరం భుజించి నా రక్తం పానం చేయవాడు వాడు నా యందును నేను వాని యందును ఉండును. అలాగ మీరు ఉన్నప్పుడు ఆ జీవముగల ఆ దేవుని యొక్క సన్నిధిలో మీకు ఎటువంటి బాధలు కలగకుండా, ఆ భంగ హృదయాలు రాకుండా ఎల్లప్పుడు నిన్ను కాపాడిన దేవుడే మన దేవుడు. అదే ప్రియులారా, క్రైస్తవ బిడ్డలకి అనుదిన దివ్య ప్రసాదం ద్వారా ఒక ఆఘోషమే, ఒక పండుగ రోజే, ప్రతిరోజు పండుగే. కారణం ఆ దేవుని యొక్క సాన్నిధ్యం నిండుగా లభిస్తుంది. మళ్ళీ వారికి బాధలు కానీ ఇటువంటి చిన్న చూపులో ఉన్నటువంటి బాధలు ఈ కుట్రులు అన్నిటి ఏమీ రాకుండా ఉంటుంది. కీర్తన 147వ అధ్యాయం 3వ వాక్యముల ప్రభు చెప్పినటువంటి మాట అది. భగ్న హృదయముల బాధలను తీర్చి వారి గాయములకు కట్లు కట్టించున్న భగ్న హృదయముల బాధలు తీర్చి వారి గాయములకు కట్లు కట్టను. మనకు అర్థమవుతుంది, గాయాలకి కట్ల మత్తు పెట్టి ఆ కట్లు కట్టినప్పుడు ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది, కొంచెం కంఫర్ట్ వస్తుంది. ఇప్పుడు మన పాపము నుండి విడనాడటానికి అనుదిన దివ్య ప్రసాదం ద్వారా మనకి శాంతి సమాధానం మనకి లభిస్తుంది. ఆ శాంతి సమాధానం ఇచ్చేది ఎలాగే ఆ తండ్రి యొక్క ఆ సాన్నిధ్యం యేసు ప్రభు ద్వారా మన హృదయంలోనికి నింపుతున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 57వ వాక్యములో చెప్పినటువంటి వచనం అది.
యోహాన్ సువార్త 6:57. జీవము గల తండ్రి నన్ను పంపెను, జీవముల తండ్రి నన్ను పంపను, నేను తండ్రి మూలమున నేను జీవించుచున్నాను. తండ్రి మూలమున జీవించుచున్నాడు, అట్లే నన్ను భుజించువాడు అట్లే నన్ను భుజించేవాడు నా మూలమున నా జీవించును. మూలమున జీవించిన క్రైస్తలో Praise the Lord. జీవము గల తండ్రి జీవము గల తండ్రి నన్ను పంపెను, నన్ను పంపెను, నేను తండ్రి మూలమున నేను తండ్రి మూలమున జీవించుచున్నాను, జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించేవాడు నన్ను భుజించువాడు నా మూలమున నా మూలమున జీవించును. జీవించును. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో యేసు నామములో ఈ వాక్యం యొక్క ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తి నాలోనికి నాలోనికి నా కుటుంబములోనికి నా నా కుటుంబములోనికి బాధలోనికి నా బాధలోనికి నా ఆత్మలోనికి నా ఆత్మలోనికి నన్ను అపవిత్రపరచిన పవిత్రపరచిన అపవిత్రపరచిన పవిత్రపరచిన నా పాపపు కార్యములోనికి పాపపు కార్యములోనికి నింపి పవిత్రపరచండి. నన్ను పవిత్రపరచండి. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క సాన్నిధ్యం అలా ఉన్నప్పుడు మత్తయి సువార్త 6:33 వాక్యము అప్పుడు మనలో నెరవేరుతుంది. అప్పుడు ప్రతి దివ్య ప్రసాద నిత్య జీవానికి ఔషధం అని ఎందుకు చెప్తున్నారంటే ఆ నిత్య జీవముల అనుభవం మనకు అప్పుడు మన మాటల ద్వారా ఆ ఆత్మీయ అనుభూతి ద్వారా మనకు వస్తుంది అని అర్థము. అదే మత్తయి సువార్త 6:33 వాక్యములో తెలియచేయనిది. మొదట ఆయన రాజ్యమును నీతిను వెతుకుడు, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదక్కుడు, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. అనుగ్రహింపబడను. మీ లోకములో ఉన్నప్పుడు మీకు అన్ని అనుగ్రహిస్తారు. ఈ లోకము జీవించటకు నేను ఇచ్చిన ఆహారం నా శరీరమైన చెప్పిన యేసయ్య, ఇదిగో నిత్య జీవానికి ఉన్న ఔషధమే దివ్య ప్రసాదమని పునీతులు పితామహులు చెప్పినప్పుడు, ఇదిగో ప్రియులారా, దానికి ఉన్న సారాంశం ఇది. ఈ లోకములో జీవించినప్పుడు పరలోకములో ఆనందం, ఆ సంతోషం మనం దివ్య ప్రసాదం ద్వారా పొందాలి. దానికి పొందటానికి ప్రభు చెప్పినటువంటి ఒక మాట కీర్తన 119 130 వాక్యము 119 130. నీ వాక్యముల వివరణము వెలుగును దయచేయను. నీ వాక్యం యొక్క వివరణము నాకు వెలుగును ప్రదానం చెయ్యును. ఇంకా తెలివి లేని వారికి తెలివి పుట్టించును. అప్పుడు నాకు ఈ దివ్య ప్రసాదం ద్వారా అక్కడ జరిగించిన వాక్య పరిచర్యల ద్వారా నాకు తెలివి ఇచ్చి ఈ ప్రపంచములు ఎలాగ నడిపించాలని ప్రభు తెలియచేస్తున్నందుకే యోహాన్ సువార్త 6:40 వాక్యముల ప్రభు తెలియచేయనిది ఏమనగా 4:40. కుమారుని చూచి విశ్వసించు ప్రతివాడు జీవమును పొందుటయే నాకు నా తండ్రి చిత్తము. అప్పుడు చూడండి, తండ్రి చిత్తమే మీ కుమారుని చూచి మీ హృదయములో ఉన్న ఆ అప్ప రూపములో ద్రాక్షారస రూపములో వచ్చిన యేసయ్య చూచి ఆ ప్రభువుని విశ్వసించినట్టు ఇప్పుడు తండ్రి దేవుని విశ్వసిస్తున్నా. అది మనల నుండి తండ్రి కోరినది, తండ్రి చిత్తమది. ఇప్పుడు విశ్వసించి ఆ నిత్య జీవం ఇచ్చిన కుమారుని విశ్వసించి ఆయన మాటలు ఆలకించి ఆయన మాట ప్రకారం నడచినప్పుడు ప్రియులారా, నిత్య జీవానికి ఔషధముగా దివ్య ప్రసాదం అనుదినములో మన అనుదిన జీవితంలో మారుతుంది. అది మనకి శక్తి ఇస్తుంది. అది మన జీవితాన్ని పవిత్రపరిచి
ఆత్మతో నడవడానికి కృప లభిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. 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 కుడి చేయి పైకెత్తి, అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో మమ్మల్నందరినీ మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు, అనుగ్రహించినందుకు, దీవించినందుకు నీకే వందనము, నీకే వందనము, నీకే స్తోత్రము. నీకే స్తోత్రము. హల్లెలూయా. 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 ప్రియులారా, ఈ ఆరాధన సమయంలో తల నొప్పి ఉన్నటువంటి ఇద్దరికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సమాధానం లేని ఎప్పుడు గొడవ ఉన్నట్టు 3 కుటుంబానికి దేవుడు శాంతి సమాధానం అనుగ్రహించి దీవిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. కేరళలో వడకానికి రావటానికి చాలా సారి ట్రై చేసిన 7 దేవుడు వారికి ఆడంగాలని తొలగించి ఈ కేరళ రిట్రీట్ రావటానికి కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. 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 అలానే మెడ నొప్పి ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థపరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నత హైయర్ స్టడీకి అంటే కాలేజ్ కానీ దానిపైన ఉన్న స్టడీ డిగ్రీ మాస్టర్ అటువంటి ఉన్న డిగ్రీ పాలిటెక్నిక్ అటువంటి బీటెక్ అటువంటి ఉన్నత విద్యాభ్యాసానికి సీటు దొరకలేక బాధపడుతున్న 10 మంది పిల్లలకి ఫ్రీ సీట్ ఇవ్వటానికి దేవుడు కోరుకుంటున్న వారికి సీటు ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. హార్ట్ రోగిని, హార్ట్లో హృదయ సంబంధమైన రోగంతో బాధపడుతున్న రోగినితో తాకి ముట్టి ప్రభు స్వస్థత అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. అల్సర్ రోగముతో బాధపడుతున్న, ఉదరములో అల్సర్ రోగముతో బాధపడుతున్న వ్యక్తిని దేవుడు తాకుతున్నారు, స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. మహాల నొప్పితో బాధపడుతున్న 3 దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. 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 బీపీ, బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉన్న రోగముతో బాధపడుతున్న, ఎప్పుడు తగ్గిపోతున్న రోగముతో బాధపడుతున్న వ్యక్తికి దేవుడు తాకి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. 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 బ్లడ్ ప్రెషర్ అప్పుడప్పుడు వెంటనే పెరిగిపోతుంది. అటువంటి బాధపడుతున్న వ్యక్తికి కూడా దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తా. ఆశ ఉందయ్యా, ఒక ఆశ ఉందయ్యా, నీతో నడవాలనే ఆశ ఉందయ్యా. ఆశ ఉందయ్యా, ఒక ఆశ ఉందయ్యా, నీతో బ్రతకాలనే ఆశ ఉందయ్యా. ఆశ ఉందయ్యా, నా ఆశ తీర్చయ్యా. ఆశ ఉందయ్యా, నా ఆశ తీర్చయ్యా. మోషేవలే నీ ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా ఉండాలనే ఆశ ఉందయ్యా. యోబువలే శ్రమలెన్నెదురైనా విశ్వాసముతో బ్రతకాలనే ఆశ ఉందయ్యా. నీ మాటను నేను త్రోసివేయక, నీ మాటను నేను త్రోసివేయక, అంతము వరకు నీతో బ్రతకాలనే ఆశ ఉందయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నీతో బ్రతకాలనే ఆశ ఉందయ్యా.
అబ్రహాములా వాగ్దానము కొరకై నిరీక్షణతో చూడాలనే ఆశ ఉందయ్యా. దావీదులా నీ స్నేహం కోరే ప్రియ స్నేహితుడిగా ఉండాలనే ఆశ ఉందయ్యా. నిత్యము నీ సన్నిధినే ఉండాలనే, నిత్యము నీ సన్నిధినే ఉండాలనే, నీ ఆజ్ఞలు అనుసరించి బ్రతకాలనే. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. ప్రియులారా, ఈరోజు ఈ ఆరాధనలో ప్రార్థన సహాయం అడిగి సమర్పించిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాన్ని వారి అవసరాలన్నిటినీ మనకు అందరం కలిసి ప్రార్థిస్తాం వారి కొరకు. అలానే యోహాన్ సువార్త 6వ అధ్యాయం 56వ వాక్యము, ఆ వాక్యం యొక్క ఆత్మను వారిలోనికి వారి కుటుంబంలోనికి నింపబడటానికి కూడా ప్రార్థిస్తాం. యోహాన్ సువార్త 6:56, నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయువాడు నా యందును నేను వాని యందును ఉందును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమే ఆనందమయ యోగ్యతను బట్టి ఈ ఆలయానికి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా హైదరాబాద్ మేరీ దీపిక ఉద్యోగాని కోసము మేరీ మంజుల బ్యాంకులోని పేపరు ల్యాండ్ సంబంధమైన పేపర్ నుండి ఆ పేపర్ విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి చిన్న బత్తని జోఫ్ సంధ్య వర్షితకి మంచి ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, వారి కుటుంబ జీవితం పవిత్రంగా మారటానికి కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. అందోని అనుదీప్ రెడ్డి ఉద్యోగాని కోసం, సోహాన్ మంచి భవిష్యత్తు కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అనుశాంతి వాసుకు బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ జ్యోతి ప్రభాకర్ రెడ్డి, జోషిత మరియు అషుర్త్ వారికి బ్రైట్ ఫ్యూచరు, వారికి మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ వారిని దీవించాలని ఆశిస్తూ ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినడు మధురై నుండి అనుద మేకల వర్షిత బ్రైట్ ఫ్యూచరు, మరియు సందీప్కి అప్పు బాధలను విడుదల బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన సహాయం అడిగినారు. హూఫ్ నగర్ నుండి రమా కొత్త హౌస్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి అఖిల్ ఉద్యోగాల కోసం, జోఫ్ మేరీ మరిదాసు వారికి అప్పు బాధల విడుదల పొందటానికి, మరియు తేరుసమ్మకి మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. బ్రాహ్మణ నల్గొండ నుండి అందోని త్రైఫ కుటుంబము, బిడలకి 2 కొడుకులు పవిత్రాత్మ అభిషేకం నింపబడటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరి లండన్లో లూర్దో రెడ్డి థ్యాంక్స్ గివింగ్ చెప్పి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు హత్తువా నుండి మర్రెడ్డి మేరీ అమ్మ బిడ్డలకి మంచి భవిష్యత్తు దయచేయాలని, స్వప్న మేరీ శ్రీవమ్మ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. గాది ధనరాజు రెడ్డి మరియు మంచుల మంచి భవిష్యత్తు, బిడ్డలకి మంచి దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ జడ్డు జ్యోతి సుధాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సింధు ప్రియ, ప్రణతి రెడ్డి, నవ్య దైవానుగ్రహాని కోసము. రమనంతపూర్ నుండి తోట ఆరోగ్యమ్మ వారికి ఉన్నటువంటి భయం నుండి విడుదల పొంది కుమారుడైన
సుమంద్ రెడ్డికి లండన్లో మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని, సౌజన్య రాణి అనారోగ్యమైన విడుదల పొందటానికి, మరియు ఆరోగ్యమ్మ వరంగొండి నుండి వంశీకి సంతాన భాగ్యాన్ని కోసము, ఫియోష్కి విసా కోసము, దీపిక రెడ్డికి మంచి సంబంధాలు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. కోదాడ నుండి కె ప్రసాద్, సిహెచ్ సఫరీనా బిడలైన బాల సాగరిగా యుఎస్ఏలోని సంగీత వారికి మంచి ఉద్యోగము ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ విజయవాడ నుండి ఈధర కంచెల నీలయ డబ్బు సమస్య విడుదల పొందడానికి, వైశాఖ నుండి ముండా అన్నమేరి బిడ్డలకి మంచి సంబంధాలు ఉద్యోగాన్ని దయచేయాలని, హైదరాబాద్ గాదే మంచుల కీర్తికి మంచి ఆరోగ్యము, హైదరాబాద్ సౌజన్య విజయ అరుణ ప్రమీల భాస్కర్ రెడ్డి లిల్లీ మంచుల మరియమ్మ దేవానుగ్రహాన్ని కోసము, హైదరాబాద్ మోక్షరాణి అప్పు బదులు విడుదల పొందడానికి, మడంపల్లి నుండి భువనగిరి ఆనంద్ కళ్యాణి కిషోర్కి మంచి ఉద్యోగం యుఎస్ఏలో దేవుడు అనుగ్రహించాలని, కంపెనీ వారికి ఓపెన్ చేసి నడిపించడానికి కృప దయచేయాలని కోరుకుంటూ మడంపల్లి నుండి అన్యామేరి కుమారుడుకు యుఎస్ఏలు ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యోహాను 6:56 నా శరీరము భుజించి నా రక్తము పానం చేయువాడు నా యందును నేను వాని యందు ఉందును. అంబా తండ్రి యేసు నామని వాక్యమే ఆనందమై యోగిదని బట్టి తిరుమల రెడ్డి, అన్వేషరెడ్డి, అనుష మేరీ కొత్త హౌస్ పిఆర్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, అఖిల మరియు జండు అరుణ్ రెడ్డి సంపత్ కుమార్కి మంచి సంబంధాలు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, జడ్డు ప్రణతి రెడ్డి మరియు నవ్య దంపతుల దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. మరి కర్నూలు నుండి ముమ్మడి సత్యనారాయణ సత్యప్రకాశ దేవానుగ్రహాని కోసం, గాలి జోసఫ్ జాన్ దేవానుగ్రహాని కోసము, ఏరవ బాలరెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నిర్మల పట్టి సత్యనారాయణ దేవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. పుష్పకుమారి సైమన్ హైదరాబాద్ నుండి ప్రశాంత్ విజయమేరి విహారన్ ప్రశిషి నా దేవుడు అనుగ్రహించాలని, ప్రదీప్ శారమల శైరన్ వారిని దేవుడు అనుగ్రహించాలని, రాజేష్ సింధుజ వారికి గర్భఫలం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, ఆస్ట్రేలియా నుండి శారమల సురేష్ రెడ్డిని ఆశీర్వదించి స్ఫూర్తికి సంకల్ప వారికి మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, ట్రీఫక రాయపరెడ్డి మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని, జమ్మాపురం నుండి జార్జ్ రాణి, వేలాంగణి జయరాజు, సుజాత శౌరి దంపతుల వారిని అనుగ్రహించి వారి దైవసేవ చేయడానికి ఇంకా ఎక్కువ అనుగ్రహం దయచేయాలని, డి నిర్మల బ్రాహ్మణపల్లి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. సూర్యాపేట నుండి పుత్తోట సుశీల, పి నిఖిల్ నిహారిగా మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి జడ్డు సుధాకర్ రెడ్డి శౌరెడ్డి దేవానుగ్రహాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి కడగం అందోని రెడ్డి నక్షత్రం కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు హైదరాబాద్ అనిత కిరణ్ నడిపించిన దేవిని మహిమ గ్రూపులోని ప్రతి ఒక్కరు అనుగ్రహించాలని, హైదరాబాద్ కె కరుణాకర్ రెడ్డి, తన్వీర్, దీప్తి మరియు కార్తిప్ వారిని అనుగ్రహించాలని, ఆరోగ్యం మీద నల్గొండ నుండి కుమారుడుకు మంచి ఉద్యోగం చేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. రమణపట్ట నుండి శారమల ఉద్యోగాని కోసము, హైదరాబాద్ పాడిపెంట అన్నమ్మ దేవానుగ్రహాని కోసము, ఒంగోలు నుండి భాగ్యలక్ష్మి మంచి ఆరోగ్యం కోసము,
ఒంగోలు నుండి ప్రకాష్ ఫర్ల కుమారి వినీల నవ్య ప్రకాశ్ దైవానుగ్రహాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి విజయవాడ నుండి కాటా కార్తిక్ ఫిరిష వారికి దాంపత్య జీవితంలో ఐక్యమతో ఉండటానికి, మరి హైదరాబాద్ విజయ దేవయ్య బిడ్డలకి మంచి సంబంధాలు, మంచి ఆరోగ్యం, మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ హేమలత చిందపుళ్ళ కార్తికి మంచి సంబంధాలు, ఉదయపూరి ఉద్యోగాన్ని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి నల్గొండ నుండి 5th అన్యామేరి ఉదయ ప్రణది వారికి దంపతుల దేవుడు ఆశీర్వదించి, ప్రదీప్ రెడ్డి ఫృది యుఎఫ్ఎల్ వారికి ఉద్యోగం లెఫ్టినెంట్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ అనిత రాయపరెడ్డి పవిత్రాత్మతో నింపబడి అపూర్వకి మంచి ఉద్యోగం, అమల్ రెడ్డికి మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ దిలీప్ రెడ్డి దివ్య సుమంత్ శ్రావంతి నికేష్ ప్రబలిగా దైవానుగ్రహాని కోసము, బ్రాహ్మణపల్లి నుండి చిన్నప్ప రెడ్డి కవిత కుమారి ఆత్మీయ ప్రిన్సి అరోనోల్డ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్లో వచ్చినటువంటి కస్టమర్స్ అందరిని ఆశీర్వదించాలని కోరుకుంట ప్రార్థన సహాయం అడిగినారు. బీరెడ్డి చిన్నప్పరెడ్డి బ్రషిత ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొంది జ్ఞానప్రకాశకి జీవితంలో సెటిల్మెంట్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ తిరుమల రెడ్డి చిన్నప్పరెడ్డి చేసిన వారికి రావాల్సిన పెండింగ్ సాలరీ బిల్లు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు మడంపల్లి నుండి జ్యోతిరెడ్డి దేవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ మరియా ఫేద సుందర్ రెడ్డి బిడలకి దైవభక్తితో నడవడానికి, మరి రమణపేట నుండి వినయ్ కుమార్కి ఉద్యోగం మంచి సంబంధాలు దయచేయాలని, వరంగల్ నుండి టి వినయ్ కుమార్ ఫేద బిడలకి మంచి భవిష్యత్తు దైవభక్తితో నడిచి వారికి యుఎఫ్ఎల్ వారికి ఉద్యోగంలో ఎక్స్టెన్షన్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసుదామలు ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము. ప్రభువు మీతో నారు ఆశీర్వదించిన వారు మీది, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యోహాను సువార్త 6:56 నా శరీరమును భుజించి నా రక్తము పానం చేయవాడు నా యందును నేను వాని యందును ఉందును. అబ్బా తండ్రి యేసునామని వాక్యం యొక్క ఆనందమయ యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ పవిత్ర బలిలో ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా నల్గొండ సెలెస్టీనా నిర్మల జయప్రకాష్ మరియు బాల ఉమేష్ని సమర్పిస్తున్నాం. ప్రభువ రాహుల్కి ఈ అడికాడు దేవుడు అనుగ్రహించి మంచి సంబంధాన్ని దయచేయాలని కోరుకుంటూ, నల్గొండ బాల త్రైఫ మౌనిగా వారికి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, నల్గొండ నుండి అద్దురం సుర్జన్ రెడ్డి సంతాన భాగ్యం వారి దంపతుల దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి అభిషేక్ కీర్తన దంపతుల దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, నల్గొండ అరుణ్ రెడ్డి వినయ్ కుమార్ హారిగా మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ రూఫ్లీన ఇన్నయ్య బిడ్డలకి వైట్ కాలర్ ఉద్యోగ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ ఫరిదా బాలరెడ్డి చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, హైదరాబాద్ ఫుచాద రమేష్ రెడ్డి వారి యొక్క కొత్త భవనాన్ని దేవుడు ఆశీర్వదించాలని, హైదరాబాద్ సుమలద శ్రావణ్ రెడ్డి దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ టి ఆగ్నేష్ రెడ్డి పార్థిబ వారిని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, హైదరాబాద్ టీఫర్ టీచర్ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, మరియు ఎంజాలండి జోఫ్ మేరీ విన్ఫెంట్ మంచి ఆరోగ్యం దయచేయాలని, జర్మలో ఉన్నటువంటి సింధు చందన్ రెడ్డి లయో అలోషిఫ్ అక్కడ వారు కొత్త భవనంలో ప్రవేశించినప్పుడు మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, గాగలపూర్ నుండి తిరుమల జ్యోతి ప్రశాంత్ రెడ్డి రతిక్ రెడ్డి వారి ఆశ్రయించి వారి హౌస్ ఫ్లాట్ అన్ని అమ్ముడబోవటానికి ప్రార్థన సహాయం అడిగినారు.
గాగలపురం నుండి పోతురెడ్డి శ్రావణ్ జోసఫ్ షౌరెడ్డి పిఆర్ విశ్వదేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి మేరీ రాణి అనిధికి ఉద్యోగము, 2 చిన్నెల నుండి కానివ మేరీ బిడ్డలకి మంచి ఉద్యోగము, 2 చిన్నెల నుండి సునిత అఖిల్కి మంచి ఉద్యోగము, రామగుండం నుండి ఏరవ స్వర్ణ టోనీ రెడ్డి సాగిత రెడ్డి విదేశంలో మంచి భవిష్యత్తు దేవుడు అనుగ్రహించాలని, రమంతపురం నుండి అల్లెన్ రాణి జూలియన్ రెడ్డి రమ్య కుటుంబాన్ని ఆశీర్వదించాలని, శంషాబాద్ నుండి తుమ్మా శిలివారెడ్డి నిర్మల సంపత్ కుమార్కి ఆటంకాలని తొలగించి జ్ఞాన వివాహములు ప్రవేశించే కృప కోసము, వైశాఖ నుండి పొలమేర్ఫేటి జ్ఞానప్రకాశ్ సౌమ్యకి మంచి ఆరోగ్యం దయచేయాలని, వరంగల్ నుండి దయాకర్ రెడ్డి రాజదీప్తి బిడలకి దైవభక్తితో నడవడానికి, వరంగల్ నుండి సింగరాయ్ బస్సాని పాస్కా మీరు దేవుడు ఆశీర్వదించాలని, వరంగల్ నుండి రుజీన ఇన్నారెడ్డి నిఖిల్కి మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, మహబూబ్ నగర్ నుండి పి అన్నమ్మ దేవానుగ్రహాన్ని కోసం, మడంబళి నుండి 50 రూబీ మంచి ఆరోగ్య దేవుడు ఆశీర్వదించాలని, మడంబళి నుండి ప్రకాశమ్మ సున్నరెడ్డి కాంచన యూఎఫ్ఎల్ వారికి ఉద్యోగములు స్థిరత్వం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి జొడ్డు రాణి అభిషేక్ రెడ్డి బాలమరియ తనుజ మరియ హాత్వా దేవానుగ్రహాన్ని కోసము, నల్గొండ నుండి సెలీనా అలోషియఫ్ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, నల్గొండ నుండి కుమారెడ్డి రాయపరెడ్డి పుష్ప జయంతి వారు తలపెట్టిన గారి విజయవంతంగా జరగటానికి, నల్గొండ ఆరోగ్యమేరు సుప్రియ షౌరెడ్డి చోన్ ఫకీర్త్ దేవానుగ్రహాన్ని కోసము, హైదరాబాద్ చౌదరి రవి బిడ్డల దైవభక్తితో నడవడానికి, కె ఆరోగ్యరెడ్డి కె జోఫ్నకి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, హైదరాబాద్ కవిత శ్రీనివాస్ రెడ్డి బిడ్డలకి యూఎఫ్ఎల్ H1 విశ్వదేవుడు అనుగ్రహించాలని, కొమ్మారెడ్డి రాజారెడ్డి అఖిల్ రెడ్డికి ఉద్యోగాన్ని కోసము, లూరుదరెడ్డి జ్యోతి అప్పబాధలు విడుదల పొంది నడిపించిన హోస్ట్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి, పవిత్రాత్మని వారిపై పంపించండి, దేవర ప్రసాదం చేత నిన్న మరేమ వందనము, ప్రభువు మీతో నా రోస్తున్న ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యోహాను 6:56 నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయువాడు నా యందును నేను వాని యందును ఉందును. అంబాదండ యేసునామములో ఈ వాక్యమిక ఆనందమయ యోగ్యతను బట్టి ఈ ఆరాధనల ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ ప్రతి ఒక్కరిది సమర్పిస్తున్న, మరి ముఖ్యంగా విజయవాడ నుండి కుక్కట్పల్లి సురేష్ బాబు మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని, విజయవాడ ప్రభావరావు ఆరోగ్యమకి మంచి భవిష్యత్తు దయచేయాలని, కానడై నుండి ప్రనిధి అవినేష్ రెడ్డి చేసిన బిఫిట్స్ ఆశీర్వదించాలని, కానడై నుండి జోసఫ్ దివ్య సంతాన భాగ్యం దేవుడు దయచేయాలని, శ్రీకాకుళం విమల కుమారి దేవానుగ్రహాన్ని కోసము, శ్రీకాకుళం జీవన రత్న ఎలిజబెత్ వారిని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, శ్రీకాకుళం జ్యోతి ఇన్నారెడ్డి దీప్తి భారద్వాజ దేవానుగ్రహాన్ని కోసం, లిల్లీ మేరీ తిక్పోల్ రెడ్డి ఫేదారెడ్డి మంచి సంబంధాలు దేవుడు ఆశీర్వదించాలని, వరంగల్ నుండి ఫరిదా సుందర్ బిడ్డలకి మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని, తుమ్మా నిర్మల దినేష్ రెడ్డికి వచ్చిన భయం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి శ్యామల ప్రీతి ఆరోగ్యమ స్టాఫ్ నేను ఫిల ప్రమోషన్ కోసము, నల్గొండ సుధారాడి మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని, నల్గొండ స్టెల్లా మీరి బిడ్డలకి మంచి ఉద్యోగము, తుమ్మా ప్రదీప్ రెడ్డి యోసులు ఉద్యాన కోసము, నల్గొండ కడవండి తుమ్మా అన్నా మేరీ ఎలియాస్ రెడ్డికి మంచి ఆరోగ్యము, మరియు నంద్యాల నుండి అరుణ కుమారుడికి వినయ్ కుమార్కి మంచి సంబంధాలు దేవుడు అనుగ్రహించినందుకు వందనాలు తెలియజేస్తూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అనంతపురం నుండి మేరియమ్మ మంచి ఆరోగ్యము, అనంతపురం మేరీ మాలాది
వారికి దైవానుగ్రహాని కోసము ఓఫ్ట్ నుండి మేరీ అన్వేషణుడి ఐరనిఫ వారు చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ హైదరాబాద్ అండి గొల్లమేరి దినేష్ రెడ్డి మంచి మ్యాచింగ్, గొల్లమేరి పౌలీన దైవానుగ్రహాని కోసము హైదరాబాద్ అండి హృదయరాజ్ మంచి ఆరోగ్యము, హైదరాబాద్ ఇన్నయ్య లోకేష్ తమ్మికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, హైదరాబాద్ జయపూర్ రెడ్డి కుటుంబాన్ని ఆశీర్వదించాలని, హైదరాబాద్ జోఫ్ మేరీ మరీదాస్ రెడ్డి వారి రావాల్సిన డబ్బు తొందర తిరిగి రావటానికి కోరుకుంటూ హైదరాబాద్ జ్యోతి సురేష్ మేఘని విశ్వాసమున తిరిగి రావటానికి, హైదరాబాద్ జ్యోతి జోసఫ్ రెడ్డి దైవ సేవ చేసిన బిడ్డలు పవిత్రాత్మతో అభిషేకపడటానికి, యూకేలో ఆశీష్ రెడ్డి మంచి ఆరోగ్య పిఆర్ విశ్వదేవుడు ఆశీర్వదించాలని, వైశాఖ నుండి పుష్ప కుమారుడికి మంచి ఉద్యోగం దయచేయాలని, అందోని లోన్ క్లియరెన్స్ కోసం కుమారుడికి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, మరి కోన జీవన్ కార్తీక చోది మోహన్ వెంకట సాయి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, సంధ్య రాడి నానోజీకి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, విమలరాయ్ అఖిలరాయ్ యూఎఫ్లో చదువుకున్న బిడ్డలకి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, దుబాయ్ నుండి ఫేదా లూర్దు రోయిన్ ఈవెన్ ప్రోట్రాన్స్ కంపెనీని ఆశీర్వదించాలని కోరుకుంటూ దుబాయ్ నుండి జార్జ్ శ్రావణి దంపతిని ఆశీర్వదించాలని, ఈస్ట్ గోదావరి నుండి అమలాపురం గుమ్మల లూర్దు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, ఈదర నుండి బాలకోటమ్మ మంచి ఆరోగ్యం దయచేయాలని, ఈదర నుండి గోళ జ్యోతి బిడ్డలకి మంచి భవిష్యత్తు దయచేయాలని, ఈదండ గొరముచ్చి వినోదు బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ అంబాదండ ఏసునామల ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో నారు, స్త్రీల్లో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యోహాను 6:56 నా శరీరము భుజించి నా రక్తం పానం చేయవాడు నా యందును నేను వాని యందును ఉందును. అంబాదండ యేసునామని వాక్యమే అనందమై యోగ్యతను బట్టి ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ ఆరాధన సమర్పిస్తారు. మరి ముఖ్యంగా గుంటూరు నుండి పూతోట ప్రభావరావు శౌరి రాణి ఆరోగ్యకి మంచి ఆరోగ్యము, రాయపరెడ్డి లదా గుంటూరు నుండి ప్రార్థన సహాయ అడిగినారు, ప్రనీల్ రెడ్డి బిందు సందీప్ రెడ్డి దంపతుల్ని శృతి వారిని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ గుంటూరు నుండి శారద దేవ సేవ చేయడానికి కోరుకుంటూ గుంటూరు నుండి స్వరాజ్ ప్రొఫెసర్ రూబేష్ నారాయణ పిఆర్ విశ్వదేవుడు అనుగ్రహించే మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, గుంటూరు నుండి వస్వకుమారి దేవానుగ్రహాని కోసం, గుంటూరు నుండి లిల్లి టీచర్ మంచి ఆరోగ్యము, మరణిని ప్రదీప్ రూబా ఆరది వారికి దేవుడు కొత్త హౌస్ మంచి హౌస్ అనుగ్రహించారు, బిడ్డలను అనుగ్రహించను కృతజ్ఞతలు తెలుపుకుంటూ గుంటూరు నుండి టి అన్నమ్మ షవుడు లహారి ఆని ట్రీఫ్ వారికి మంచి సంబంధాలు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ తాళేచరండి తుమ్మామరెడ్డి ప్రణద ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల ఉంది సంతాన భాగ్యాన్ని కోసము, తాడేపల్లిన ప్రమీల మంచి ఆరోగ్యం దేవుడు చేయాలని, తాడేచరండి సుందరి ఇన్నారెడ్డి మంచి దేవానుగ్రహాని కోసం, తిమ్మాపూర్ నుండి తేజారెడ్డి రమ్య దేవానుగ్రహాని కోసము, తనకు నుండి శేషుబాబు నిర్మల దేవ సేవ చేయడానికి ఆత్మతో నింపబడటానికి, నల్గొండ నుండి ఇన్నమ్మ వారు చేసిన ప్రాజెక్ట్ వరకు పూర్తి చేయటానికి కోరుకున్న ప్రార్థన సహాయం అడిగినారు, పోస్ట్ నుండి ఉషా అలైన్ దేవానుగ్రహాని కోసము, అమరావతి నుండి భారతి రమారావు బిడ్డలకి దేవభక్తులు నడవడానికి, బచ్చపల్లి గ్రామస్తులు మంచి వాతావరణం దేవుడు అనుగ్రహించి పైరుబండ దీవించాలని కోరుకుంటూ మళ్ళీ భద్రాచలం నుండి సంధ్యా స్వర్ణ్యం ఉద్యోగము మంచి సంబంధాలు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ హైదరాబాద్ మేరపల్లి కవిత అజయ్కి ఉద్యోగాని కోసము, మరి మేరీ మార్తమ్మ
హైదరాబాద్ నుండి ఉదయ భాస్కర్కి, రవి, తేజ, కీర్తి, ఎఫ్ మేరీ, నికారిక, రిత్తిమ దేవానుగ్రహించాలని కోరుకుంటూ హైదరాబాద్ పవిత్ర అజిత్ రెడ్డి అప్పబాధలు విడుదల వంది చేసిన బిఫిన్స్ దేవుడు దీవించాలని కోరుకుంటూ మరియు హైదరాబాద్ పుష్పాంజలి దేవానుగ్రహం కోసం ప్రార్థన సహాయడి ఉన్నారు. సిఎఫ్ఏ కాంగ్రిగేషన్లో అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మగారులు ప్రార్థన సహాయడి ఉన్నారు. ప్రత్యేకంగా సిస్టర్ ఫాతిమా, సిస్టర్ మరియా సుందరి, సిస్టర్ విజయలక్ష్మి, సిస్టర్ ఇన్ఫెంటీనా, సిస్టర్ జ్యోతి దేవానుగ్రహం కోసము సిఎఫ్ఏ హైదరాబాద్ కాంగ్రిగేషన్ సుపీరియర్ జనరల్ అయినటువంటి సిస్టర్ వట్టి జవమాలమ్మ గారు ప్రార్థన సహాయడి ఉన్నారు. గుంటూరు సిఎఫ్ఏ కాంగ్రిగేషన్ ప్రౌన్షిల్ సుపీరియర్ అమ్మ గారు అయినటువంటి సిస్టర్ శౌరిలమ్మ కూడా ప్రార్థన సహాయడి ఉన్నారు. ఢిల్లీ నుండి జ్యోతి చేసిన ఆ బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించని మొహాల నొప్పి నుండి విడుదల పొందటాన్ని ప్రార్థన సహాయడి ఉన్నారు. హైదరాబాద్ నుండి రాజారెడ్డి, మరియా గోరేతి కుటుంబంలో శాంతి సమాధానం కోసము హైదరాబాద్ రత్నమేరి, రత్నకుమారి, శ్రీకన్య, శృతి, వరప్రకాశరావు అనే దేవుడు దీవించాలని కోరుకుంటూ రోజమ్మ హైదరాబాద్ మంచి ఆరోగ్యాన్ని కోసము హైదరాబాద్ నుండి రోస్మేరీ ఫ్రాందాస్ దేవానుగ్రహాల కోసం ప్రార్థన సహాయడి ఉన్నారు. హైదరాబాద్ నుండి అన్యమేరీ వినయ్కి దేవానుగ్రహాల కోసము మరియు హైదరాబాద్ ఫాతిమా దేవ సేవ చేయటానికి హైదరాబాద్ జీ లూర్దర్ మేరీ అందోనరండి పీటర్ యూఎస్ఎల్ ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయడి ఉన్నారు. తాలేచరుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యము, తాలేచరుండి సందీప్ రెడ్డి, నవీ ఫారిద మంచి ఆరోగ్యము, అలాగే మారు మనసు పొంది దైవ సేవలు ఉండటానికి తాలేచరుండి ఏరవ విజయకుమారి, చిన్నపరెడ్డి దేవానుగ్రహం కోసము తాలేచరుండి వెన్న శ్యామల, రాజశేఖర రెడ్డి, రైనా కుటుంబాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటూ శంకరెడ్డి, బాల అనురాగరెడ్డి తాలేచరుండి సంతాన భాగ్యాని కోసం ప్రార్థన సహాయడి ఉన్నారు. అంబాదండ యేసునామలు ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత అందరిన మరియమ్మ వందనము. ప్రభు మీతో నారు, స్త్రీలను ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదించబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయం మందును ప్రార్థించండి. ఆమేన్. యోహాను సువార్త 6:56 నా శరీరమని భుజించి నా రక్తమని పానం చేయవాడు నా యందును, నేను వాని యందును ఉందును. అంబాదండే యేసునామలు ఈ వాక్యం యొక్క అనంతమై యోగిదని బట్టి ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా హైదరాబాద్ వెల్డింగ్ చేసిన అందరినీ బిడ్డల దేవభక్తితో నడవడానికి హైదరాబాద్ వై మేరీ భాస్కర్ రెడ్డి ప్రవలిగా వారు బిడ్డలకి ప్రవలికి ఫ్రీ ఫీట్, దంతల్ ఫీట్ దొరకటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరి హైదరాబాద్ నుండి మాధవి బాల స్నేహారెడ్డి బక్కట దేవానుగ్రహాని కోసము హైదరాబాద్ నుండి నిర్మల జ్యోతి గౌతమ్ రెడ్డి కుటుంబాన్ని అనుగ్రహించాలని కోరుకున్న ప్రార్థన సహాయ అడిగినారు. మరియు కోనసీమ నుండి తారేపూడి ప్రదీప్ కుమార్, రాలా శ్రీదేవి, రాలా జాని, దుర్గప్రసాద్ అప్పు బాధలు విడుదల పొందటానికి హత్వా నుండి విజయ్, ప్రణీస్మిదిల్ దేవానుగ్రహాల కోసం, హత్వా నుండి అన్నమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసం, హత్వా నుండి ఇన్నఫమ్మ కుమారుడికి మంచి భవిష్యత్తు, కడప నుండి కే నిర్మలమ్మ, జోజరెడ్డి కుటుంబము బిడ్డలందరినీ క్షేమంగా ఉండటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు నల్గొండ నుండి చిన్నమ్మ బిడ్డకి గవర్నమెంట్ ఉద్యోగం దేవుడు దయచేయాలని కరుణాసురి దేవానుగ్రహాని కోసము, నల్గొండని మేరీ స్టెల్లా బిడ్డలకి ఉద్యోగాది కోసము, నల్గొండని మిథున్ ప్రియంగా దమ్ముద ఆశీర్వదించాలని కోరుకుంటూ నల్గొండ ప్రీతం రెడ్డి సింధు విశ్వాదేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ పుట్టి శాంతమ్మ నల్గొండ మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ మరియు నల్గొండ నుండి శిలువమ్మ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ గోల్కొండ నుండి మంచుల అరుణ్ రెడ్డికి మంచి సంబంధాలు దయచేసి గోల్కొండ నుండి మంచుల ప్రదీప్ రెడ్డికి వచ్చినటువంటి షుగర్ వ్యాధిని విడుదల పొందటానికి గుండెకల్ నుండి గోవుల అన్న మేరీ బిడ్డలకి మంచి ఆరోగ్యం దయచేయాలని గన్నవరం గొట్టిపాటి కోటేశ్వరమ్మ రమేష్ వారికి రావాల్సిన అమౌంట్ దేవుడు అనుగ్రహించాలని కోపు కుస్మ కుటుంబాన్ని ఆశీర్వదించాలని
హైదరాబాద్ నుండి సౌమ్య బిడ్డలకి దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. కర్నూలు నుండి నూతనపల్లిలో జయన్న అన్నమ్మ దైవానుగ్రహాని కోసం, మిలిటరీ కాలనీలో ఉన్న మరిదాస్ సుశీలమ్మ బిడ్డలకి దైవభక్తితో బ్రైట్ ఫ్యూచర్ దేవుడు ఆశీర్వదించాలని, నూతనపల్లి నుండి డి రాజు సౌజన్య దేవుడు గర్భఫలాన్ని అనుగ్రహించినందుకు వందనాలు తెలియచూస్తూ, ప్రవీణ్ నందిని జయశ్రీని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, డోడ నుండి శేఖర్ రెడ్డి ఉషారాణి వారికి రావాల్సిన అమౌంట్ తిరిగి దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, నాగర్ కర్నూలు నుండి భయపడి ఆరోగ్యమేది మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ, కరీంనగర్ నుండి అందోని రెడ్డి మంచి స్వభావంతో దేవుని సన్నిధిలో ఎల్లావేళలో ఉండటానికి కోరుకుంటూ, భద్రాజన సత్యావతి జయరా మంచి ఆరోగ్యాన్ని కోసము, బ్రాహ్మణపల్లి నుండి శౌరుల ఆరోగ్య రెడ్డి అందోన రెడ్డికి దేవుడు చేసిన మేలులకు వందనాలు తెలియచేస్తూ, ఖమ్మం నుండి బాలరాజు సౌజన్య బిడ్డలకి మంచి భవిష్యత్తు దయచేయాలని కోరుకుంటూ, ఖమ్మం నుండి టిఆర్ బాలరెడ్డి శాంతి కుటుంబ శాంతి సమాధానం, తాలెప్పని నుండి ప్రకాశ ఫాతిమ సింధు దేవానుగ్రహాని కోసము, కర్నూలు నుండి వి జనైద పి ఆనందబాబు బి షారముల దేవానుగ్రహాని కోసము, జయన చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి సెయింట్ బ్రిజిట్ కాన్వెంట్లో అమ్మగారులో ప్రార్థన సహాయం అడిగినారు. నూతనపల్లి అందోని మారతమ్మ బిడ్డలకి దైవభక్తితో నడవని మంచి ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, కర్నూలు నుండి జయన్న దయాకర్ అనిద దైవ విశ్వాసములు నడవడానికి అబ్బాదండ్రి ఏసునామల ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత అందండి మరియమ్మ వందనము. ప్రభు మీతో నారు ఆశిముడిని వారు మీరే, మీ గర్భవరం ఆశిముడిని వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడునో మా మరణ సమయమందునో ప్రార్థించండి. ఆమేన్. యోహాను 6:56 నా శరీరం భుజించి నా రక్తం పానం చేయవాడు నా యందును నేను వాని యందును ఉందును. అబ్బాదండ వేసినామని ఈ వాక్యం యొక్క ఆనందమయ శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరూ సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా వరంగల్లోని శోభారాణి సుందరెడ్డి మంచి ఆరోగ్యము, సింగార విజయమోహన్ రెడ్డి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, జంగమ నుండి ఆరోగ్యమ్మ కుమారుడికి మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించి అఖిల్కి మంచి సంబంధాలు దయచేయాలని కోరుకుంటూ, దిలీప్ అన్వేషరుడు దేవానుగ్రహాని కోసము, మరియు మరియా కావ్య జోసఫ్ రెడ్డి సంతాన భాగ్యాని కోసము, ప్రవీణ్ ప్రణతి మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని, పాస్టర్ సమూల రాణి కుటుంబ దాంపత్య జీవితాల ఐక్యమతో ఉండటానికి, ఎలిజబెత్ నోయల్కి మంచి సంబంధాలు దయచేయాలని, జి మనోజ్ రెడ్డి రమ్య దేవానుగ్రహాని కోసము, జడ్డు జ్యోతి ఏరవ శౌరెడ్డికి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, మరియు సునితారెడ్డి రషీద్ రెడ్డికి సంతాన భాగ్యాని కోసం, తిప్పారెడ్డి కళ్యాణి బి శ్రీకాంత్ ఉద్యోగాని కోసం, తుమ్మ దివ్యారెడ్డి క్రాంతి జఫీకా వారిని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, వైదిలి ప్రషీద్ సిద్ధరెడ్డి యువఫెల్ ఉద్యోగాని కోసము, గుంటూరు నుండి పూర్తి మంచి సంబంధాలు విశ్వదేవుడు అనుగ్రహించాలని రోసి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి బ్రాహ్మణపల్లి నుండి జోసఫ్ రెడ్డి సుస్మిత ఆరాధ్య వారికి రావాల్సిన అమౌంట్ లోన్ తిరిగి దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, విజయవాడ ప్రభాకర్ రావు సింధు మంచి సంబంధాలు దయచేయాలని, వెల్లటూరున జ్యోతి టీచర్ అనిత రాజేష్ దేవ పవిత్రాల మధ్య నింపబడటానికి, వెల్లటూరున మీర రమణ డబ్బు సమస్యను విడుదల పొందటానికి, వెల్లటూరు నుండి బేదు శ్రీకాంత్ నిర్మల జఫీకా అప్పభాగం విడుదల పొందటానికి, కాగలపూర్ నుండి తాముసమ చేసిన బిఫెన్స్ దేవుడు ఆశీర్వదించాలని, కాగలపూర్ నుండి లిల్లెమేరు కుమారుడు పిఆర్ విశ్వ, గాగలపూర్ నుండి వై అన్నమేరి దేవానుగ్రహాని కోసము, గాగలపూర్ నుండి సెలెస్టీన్ అప్పభాగం విడుదల పొందటానికి, మల్లవరపు అమ్మిల్ రాజు రాహుల్ తేజకి పవిత్రాత్మ అభిషేకంతో నింపబడటానికి గుంటూరు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. గుంటూరు నుండి లూర్దు మేరీ యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, మరియు నిజామాబాద్ నుండి
బెల్లంకొండ వాణి, రిత్తిక్, ప్రబోధ వారికి విశ్వ దేవుడు అనుగ్రహించాలని, పెరంగిపురం నుండి అజిత్ కుమార్కి యూఎఫ్ఎల్ ఉద్యోగాల కోసము, లంగడపడే రమణ దైవానుగ్రహాన్ని కోసము, ఒంగోలు నుండి ఇఫ్రాయేల్ దైవానుగ్రహాన్ని కోసము, ఒంగోలు రాజశేఖర్ మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని, పిరంగిపురం నుండి అలెన్ సుందరమ్మ సతీష్ రెడ్డి నడిపించే 42 ఇయర్ బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, దెందొందోనమ్మ కర్నూలు నుండి దైవానుగ్రహాల కోసము, కల్లపల్లి శైలజ పైరబడ్డని దేవుడు ఆశీర్వదించాలని, ఖమ్మం నుండి రమాదేవి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయాలని, ఖమ్మం నుండి పద్మ మంచి ఆరోగ్యం దయచేసి దైవ సేవ చేయటానికి, భార్గవ సహజ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ సుందరనగర్ ఏరవ శిలువమ్మ బిడ్డలకి మంచి ఉద్యోగము, హైదరాబాద్ ఉడుమల మేరీ మాధవి జోజిరెడ్డి బిడ్డలకి దైవానుగ్రహం నింపబడటానికి, హైదరాబాద్ నుండి విజయ్ మేరీ ప్రశాంత్ కుమార్ దైవానుగ్రహాన్ని కోసము, అబ్బా తండ్రి యేసునామలి బిడ్డలందరిని అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీనాశిముడిన వారు మీరే, మీ గర్భఫలమే శ్వాసముడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము. ప్రియులారా, ఇప్పుడు మనకు ప్రేయర్ రిక్వెస్ట్ కమెంట్స్ ద్వారా అడిగిన వాళ్ళందరూ సమర్పించి ప్రార్థిస్తాం. ఆ కృపా ప్రాతకాల సూర్యుడు వల్ల నీపై ప్రకాశించును, మీ గాయములు దొరగా మానను, మీ నీతి నీకు ముందా నడచును, నా సాన్నిధ్యమే విని వెంట వచ్చును. అబ్బా తండ్రి యేసునామలి వాక్యమిగా ఆనందమై యోగిదని బట్టి ప్రేయర్ రిక్వెస్ట్ కమెంట్స్ ద్వారా అడిగిన వారందరినీ ఈ ఆరాధన సమర్పిస్తున్న, మరి ముఖ్యంగా సోయా స్టెల్లా కుటుంబాన్ని, గ్రేసీ మైకల్ గ్రాండ్ చిల్డ్రన్కి దైవజ్ఞానం చేయాలని, కే ఆరోగ్యమేరి దైవానుగ్రహాని కోసం, సురిపల్లి అందోని నిమ్మగండ జ్యోతి కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, వట్టి రోఫ్లీన దైవానుగ్రహాని కోసము, అగదా బస్సాని హస్బెండ్ పరాలసిస్ రోగంతో బాధపడుతున్న కుటుంబంలో క్షేమాని కోసము, భయపట్టి త్రేసా ప్రాపర్టీ ఇష్యూ నుండి విడుదల పొందటానికి, రోస్మేరీ హైదరాబాద్ నుండి మొహాల నొప్పి నుండి విడుదల పొందుట, మరణేని రాణి మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, గుంటూరు నుండి జోన్ అబ్రాహం ఇంటర్ ఎగ్జామ్లో ఉన్నత విజయం పొందటానికి, రోస్మేరీ కుమారుడు ఐపీసీసీ ఎగ్జామ్లో ఉన్నత విజయం పొందటానికి, భాగ్యరాజు సంధానం కోసం, ఆగ్నేశ్వరాణి ఉద్యోగాని కోసం, అన్నిదారాణి అప్పుబాధలు విడుదల పొందటానికి, బరంగల మోహన్ కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ, మరియు లక్ష్మి సుందర్రెడ్డి దైవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి అనిల్ రెడ్డి బ్రైట్ ఫ్యూచర్, మరియు చాంది స్వరాజ్ దైవానుగ్రహాని కోసము, గొల్లమరి ప్రకాశ్ కుటుంబంలో దంపతుల పరస్పర ఐక్యమతో ఉండటానికి, గుండక్కలుండి కుస్మా ఇన్నయ్య బిడ్డలకి మంచి ఉద్యోగము, జయశ్రీ బిడ్డలకి ఉద్యోగాని కోసము, కన్నబండుల శైలజ డిఎఫ్ఏ ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, మరి రెండం చోచిరెడ్డి మరియు షబ్లన్ శైలబిండల శైలజ రెడ్డి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, శ్రీవా చౌదరి దైవానుగ్రహాని కోసం, సుశీల దైవానుగ్రహాని కోసం, తుమ్మ పద్మ కుటుంబంలో ఉన్న ప్రబలమైన విడుదల పొందటానికి, టోన్ ఫోన్ పిన్ హీరో దైవానుగ్రహాని కోసం, యు సునీతా రెడ్డి దైవానుగ్రహాని కోసం, వట్టి శౌరులు మంచి ఆరోగ్య దేవుడు దయచేయాలని, మేరీ సుమ్మది దైవానుగ్రహాని కోసము, జొల్లూరి వేణి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయాలని, మరియమ్మ కుమారుడు ఉద్యోగాని కోసం, మేరీ విజయలక్ష్మి మంచి ఆరోగ్యం, పి చందన మంచి ఆరోగ్యము, పెండయ్య జ్యోతి బిడ్డలకి ఉద్యోగాని కోసము, పునిగమటి అజయ్ కుమారు ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటాన్ని, పుట్టి బాల త్రైఫ బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, సత్యప్రకాశ్ రెడ్డి
జి అనితకి నీఫ్ గ్రీన్ కార్డు దేవుడు ఆశీర్వదించాలని, తిరుమల రెడ్డి సుందరి హిమబంధు బిడ్డకి మంచి భవిష్యత్తు దయచేయాలని కోరుకుంటూ అంబాదండ యేసు నామల బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రియమైనటువంటి బిడ్డలారా, దివ్య ప్రసాద పవిత్ర పరమ యేసుప్రభు యొక్క శరీర రక్తమ పండగ సందర్భంలో ఈ ఆరాధనలో మనకు ప్రార్థన సహాయ అడగటానికి పంపించిన వారందరూ సమర్పించి ఉన్నాం. వారందరినీ అమ్మ మరియమ్మ గారి యొక్క విమల హృదయంలో సమర్పించి ఈ వారమంతా దేవుడు మరియమ్మ తల్లి యొక్క అనుగ్రహముతో సంరక్షణతో ఉండేటట్టు వారిని ఆశీర్వదించమని, మరియు వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క చీకటి శక్తిని దూరం చేసి ఆత్మతో నింపబడటానికి ప్రార్థిస్తాం. నిత్య సహాయ మాత ప్రతిష్టా జపం. దైవజనని పరిశుద్ధ కన్యా మరియమ్మ, పరిశుద్ధ కన్యా మరియమ్మ, మా తల్లి మేము మా కుటుంబమును మా సంఘమును మిమ్ము సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మేము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేసుదామని నీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రదక్షిణము మా సిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించి మీదట ఆయనకు మరియంద నమ్మకస్థలముగా ఉండటకు మమ్మలను కుటుంబాలను సంపూర్ణముగా అమ్మా మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు లోకమంతా అతని మహిమతో నిండి ఉన్నది. ఎలుగెత్తి పలుకుచుండరి ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన లోకమంతటి పైన మా కుటుంబాల పైన మా మనవలన్నిటి పైన మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వారి మాయాపూరిత ఉద్దేశముల నుండి మమ్ము కాపాడండి. ఆత్మ శరీరములను మనస్సులను సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్. లోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుట భూలోకమందు నెరవేరును గాక. నేటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ధ్యాన యంత్రముల ఈ రోజు నుండి వడకమ్మలో ప్రవేశించినటువంటి 65 మందిని ఆశీర్వదించమని, వారి కుటుంబంలోని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశీర్వదించిన వారు మీది, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. అందరూ తెలుగున ప్రపంచమంతటా తెలుగు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని మరియు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం సేవ చేసినటువంటి బిషప్ తండ్రి గారిని, గురువులందరినీ, అమ్మగారులందరినీ, ఉపదేశ గారు అందరినీ అనుగ్రహించమని
దైవభక్తితో దైవభయముతో దేవుని యొక్క ఆ వార్తలో జీవించి ఆత్మతో నడిపింపవారు దయచేయాలని కోరుకోండు. దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్వస్థము కలిగినగాక. ఆమేన్. Praise the Lord. ఈ పవిత్ర సమయంలో మన కుటుంబాన్ని, మన బిడ్డలందరినీ ప్రభు సన్నిధిలో సమర్పించి ఈ దివ్య ప్రసాద ఆరాధన సమయంలో ప్రభు మమ్మల్ని తాకయ్య ఆరాధనక శక్తి మాకు అనుగ్రహించండి. దివ్య ప్రసాద మీ యొక్క శక్తి మా కుటుంబంలో ఎల్లవేళ ఉండేటట్టు ఆశీర్వదించండి నేను ప్రార్థిస్తాం. మోగరించి ఆశీర్వాదం స్వీకరిస్తాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా